బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ఓ నాన్న నువ్వు ఉండవే. వదినా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? కోడలి పిల్ల ఎలా ఉంది? బాగుందని డాక్టర్ గారు చెప్పారు. కానీ ఒక్కటి బాధగా ఉంది. ఏంటి? నేను నెల తప్పానని తెలుసు కూడా అన్నయ్య ఇంటికి రాలేదు. ఒక్కసారైనా నన్ను చూడాలని అన్నయ్య కనిపించలేదా? నాకెంతో బాధగా ఉంది. మీ అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. మా అన్నయ్య మీద ఉన్న కోపంతో మీ ఇంటికి రావటం లేదు. కానీ ఆయన నిన్ను తలుచుకుని క్షణం లేదు. తొలి కాన్పు కదా, దిగులు పెట్టుకోకుండా మందులన్నీ జాగ్రత్తగా వాడాలి. అర్థమైందా? అవును దినా, నీ నగలన్నీ ఏమయ్యాయి? ఏం లేదమ్మా, ఏదో డిపాజిట్ కోసం బ్యాంకులో పెట్టారు. వారం రోజుల్లో మళ్ళీ విడిపించేస్తానన్నారు. యమునా, ఏంటమ్మా ఇది? గడపకి పసుపు కుంకుమ రాయకపోతే ఎంత బోసిగా ఉంటుందో. నీకు నగలు లేకపోతే అలాగే ఉన్నావు వదినా. నువ్వు పచ్చగా ఉంటేనే మేము బాగుంటాం. తీసుకో. వద్దమ్మా, వద్దు. వదినా తీసుకో. వదినా వద్దా మాట కాదు. నా మాట విను. వదినా వద్దని చెప్తున్నానా? యమునా వద్దని. వదినా వస్తాను. వస్తానా? ఉదయం గుడికెళ్ళాను. బొట్టు తీసుకోండి. యమున కనిపించిందండి. యమున కనిపించిందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా? మందులేమి సరిగ్గా వాడుతుందా? జాగ్రత్తగా మందులు వాడి అందమైన ఆడపిల్లని కను రేపు మా ఇంటి కోడలిగా రావాలి కదా అని చెప్పాను. కానీ మీరొచ్చి చూడలేదని బాధపడిందండి. నాకు చూడాలనే ఉంది, కానీ ఏం చేస్తాం? ఇవి యమునవి కదూ? అవునండి. మెళ్ళో నగలేవి అని అడిగింది. బ్యాంకులో ఉన్నాయని చెప్పగానే వద్దొద్దని ఎంత చెప్పినా ఈ నగలిచ్చి వెళ్ళిపోయిందండి. ఏంటి కల్పన ఇది? అది నగలిచ్చి పంపిందే అనుకో, నీ బుద్ధి ఏమైపోయింది? మీ అన్న ఎంత మూర్ఖుడో నీకు తెలుసు. కారణం లేకుండానే దాన్ని చిత్రహింసలు చేస్తుంటాడు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎంత ప్రమాదం ఆలోచించావు? నీ అన్నకు నా చెల్లెల్నిచ్చి నేను నిన్ను చేసుకున్నది కుండ మార్పిడి కిందే కాని ఇలా నగల మార్పిడి కింద కాదే. నగలన్నీ మీ అన్నకిచ్చి పంపిన దానివి. మెళ్ళ ఆ తాళి మాత్రం ఎందుకు ఉంచుకున్నావు? బ్యాలెన్స్ పత్తిపక్క అది కూడా వాడి ముఖాన్ని కొట్టపోయావా? మధ్యలో మా అన్న ఏం చేశాడండి? ఏం చేశాడా? చెల్లెలి పెళ్లికి నగలు పెట్టినట్టే పెట్టి పెళ్ళాని చేత పెట్టి నగలు తెప్పించుకుంటాడు. వాడు శవాల మీద చిల్లరేరుకునే మనిషి. వాడు నీచుడు. కాపండి, నన్ను ఇన్ని మాటలన్నా భరిస్తాను, కానీ మా అన్నయ్యని మాత్రం ఒక్క మాట అనడానికి వీల్లేదు. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? యమునా, ఎలా ఉన్నావమ్మా? నాకేమన్నయ్యా, బానే ఉన్నాను. కడుపుతో ఉన్న చెల్లెలి ముఖంలో ఆనందం చూసే అదృష్టానికి కూడా దూరం అయ్యాను నేను. తీసుకోమ్మా, ఏం కావాలి? బీరకాయలు, వంకాయలు, దోసకాయలు. అమ్మా, ఏమైంది? ఏం లేదు. ఏం జరిగింది? చెప్పమ్మా, చెప్పమ్మా. ఆయన నీ గురించి తప్పుగా మాట్లాడారు. భరించలేక ఎదురు తిరిగి మాట్లాడాను, అంతే. కల్పన, ఏమైందండి? ఏమైందా? ఇన్నాళ్ళు మీ అన్నయ్య మూర్ఖుడే అనుకున్నాను. రాను రాను వాడింత దుర్మార్గుడిగా తయారవుతాడు అనుకోలేదు. ఇంట్లో నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే నేను సర్దుపట్టలేదా? ఆ మాత్రం జ్ఞానం వాడికి లేదా? నగలు నీకిచ్చి పంపిందని యమును గొడ్డును బాధినట్టు బాధాడు. ఛీ! వదినా, అన్నయ్య ఎక్కడా? లోపల పడుకున్నారు. నేనే. నువ్వు నేను ఒకే తల్లి కడుపును పుట్టాం, కానీ నువ్వు మాత్రం మూర్ఖుల్లా ఎలా తయారయ్యావు? పెళ్ళాన్ని చిత్రవద చేసే నీచానికి ఎందుకు దిగజారో? ఇన్నేళ్ల తర్వాత వదిన నెల తప్పింది. తన కడుపులో నీ వారసుని మోస్తోంది. పెళ్ళాం మీద ప్రేమ లేకపోయినా కనీసం తన కడుపులో ఉన్న బిడ్డ మీదైనా జాలేదు. నువ్వు మనిషివి కాదు. వదిని నువ్వు కొట్టావని తెలిసి నిన్నంతా ఆయన అన్నం తినలేదు. ఆయన్ని చూసి నేను, నన్ను చూసి పిల్లలు పస్తులతో పడుకున్నారు. నువ్వు చేసిన తప్పు వల్ల ఏ తప్పు చేయని మా కుటుంబం బాధపడుతోంది. ఏ నగల కోసమే కదా వదిన కొట్టావు? తీసుకో. భార్యని ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో ఆయన్ని చూసి నేర్చుకో. ఏంటి మన ఇంట్లో 100 గొడవలుంటాయి, బయటికి తీసుకెళ్లి చెప్పాలా? నా చెల్లెలకి చెప్పి నా మీద ఉమ్మే ఇస్తావా? లేదండి,
మీ అన్నను చూసి నేను బుద్ధి నేర్చుకోవాలా? ఇవన్నీ ఈ నోరుండబట్టే కదే వాగుతున్నావు. చెప్పు. ఊరుకోమ్మా, వచ్చేసంగా జాగ్రత్త. అమ్మా యమునా, యమునా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలయ్యా? సమయానికి నేను వెళ్ళకపోతే ఆ పాపిష్టి వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోయేవి. వాడు కొట్టిన దెబ్బలతో ఆ కడుపు కూడా పోగొట్టుకుని నీ ముందు నిల్చుందయ్యా. నీ చెల్లెలికి ఏదైనా జరిగితే నువ్వు చెల్లించిపోతావు. నువ్వు పడే బాధలో కొంచెమైనా బాధ వాడికి తెలిస్తే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. వాడికి వాడైనా మారాలి, వాడు మారకపోతే నువ్వైనా మార్చాలి. నువ్వు ఆ పని చేయకపోతే వాడి చేతుల్లో నీ చెల్లెలు ప్రాణాలు పోవటం ఖాయం. కల్పన, నువ్వు వెంటనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో. వెళ్ళి చెల్లెలికి అన్యాయం జరిగితే అన్నయ్య పడే బాధ ఏమిటో వాడికి తెలియాలి. వాడే పశ్చాత్తాపడి నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. పిల్లలు లోపల తీసుకురామా. ఏంటమ్మా, మీ ఆయన నిన్ను ఇంట్లోంచి ఎల్లగొట్టాడా? శ్రీరామచంద్రుడే పెళ్ళాన్ని అడవులకు పంపాడు. మరి మీ ఆయన నిన్ను పుట్టింటికి పంపాడు. అందుకేనా ఇన్నాళ్ళు నీ మొగుడు శ్రీరామచంద్రుడని హారతులిచ్చావు? ఓకే, నేను దుర్మార్గుణ్ణి, నా పెళ్ళాన్ని వెళ్ళగొట్టిన నీచుణ్ణి. మరి ఇప్పుడు వాడికి నాకు ఏంటే తేడా? నా పెళ్ళాన్ని తప్పు చేసింది కాబట్టి పుట్టింటికి పంపాను. మరి నువ్వేం తప్పు చేశావనే వాడు ఇక్కడికి పంపాడు? తప్పు చేశాను కాబట్టి నా మొగుడు నన్ను వెళ్ళగొట్టాడు. జీవితంలో నేను చేసిన ఒకే ఒక తప్పు నీ చెల్లెలుగా పుట్టడమే. నా చెల్లెలుగా పుట్టినందుకు కాదు, ఆ దుర్మార్గుణ్ణి కట్టుకున్నందుకు బాధపడు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. డోర్బీ, నా భర్తని అనే అధికారం ఆయన్ని వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. బాధ కొద్దీ నన్ను వెళ్ళగొట్టాడు కానీ మళ్ళీ నా కోసం ఆయన ఎదురు చూస్తారు. ఇలాగైనా నువ్వు మారతావని నన్ను పుట్టింటికి పంపించాడు కానీ నా మీద ప్రేమ లేక కాదు. పసుపు రాస్తే ఆవు గోవైనా అవుతుంది, కానీ ఏం చేసినా ఏం చెప్పినా నీలాంటి పసుపు ఈ జన్మలో మారడు. ఈ క్షణం నుండి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అటు పెళ్ళాం లేక, ఇటు తోబుట్టు లేక, చివరికి చూసి దిక్కు లేక ఒంటరిగానే బతుకు, ఒంటరిగానే చావు. ఏమండి, 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 ఆగండి. ఏమా, ఆయన నీ మాట వినిపించుకోలేదు కదూ? అది కాదు లక్ష్మి, ఆయన నా కోసమే వెళ్తున్నారు. ఇంకా నీ కోసం వస్తాడనుకుంటున్నావమ్మా? లక్ష్మి, చెల్లెలికి జరిగిన అన్యాయం తప్ప అయ్యగారికి ఏదీ గుర్తులేదు. ఏనాడు మిమ్మల్ని ఒక్క మాట అనని మనిషి ఒక్కసారిగా ఇంటి నుండి వెళ్ళిపో అనే స్థాయికి మారిపోయారంటే ఆలోచించుకోండమ్మా. మీ అన్నయ్య వచ్చి అయ్యగారికి క్షమాపణ చెప్పి మీ వదిన్ని కాపురానికి తీసుకువెళ్లేదాకా మీ సంసారం నిలబడదు. ఇంతకన్నా వేరే దారి లేదమ్మా. నా చెల్లెల్ని ఎప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడో అప్పటిదాకా నువ్వు ఈ గడప తొక్కడానికి వీల్లేదు. ఇంకా దగులుబాజీ విధవను వెనకేసు కూర్చోకుండా ఈ గుమ్మంలో కుక్కిన పేర్ల పడుండు. అన్నయ్య, ఏంటన్నయ్య, వదిన గుర్తుకొచ్చిందా? లేదమ్మా, లేదు. నాకెవరూ గుర్తులేరు. ఎందుకన్నయ్య మనసు చంపుకుని నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు? ఒక్క క్షణం వదిన కనిపించకపోయేసరికి ఇంతగా తల్లడిల్లిపోయావే. నువ్వే తన ప్రాణం అనుకున్న వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించావా? పెళ్ళైనప్పటి నుంచి వదిన ఏ రోజైనా నిన్ను వదిలిపెట్టుందా?
ఒక్క క్షణమైనా నిన్ను తలుచుకోకుండా బ్రతికిందా? ఒక్కరోజు కనిపించకపోయేసరికి ఆకలి నిద్ర మర్చిపోయి నీకోసం ఎదురు చూసేది. అలాంటి అమ్మాయికురాన్ని దగ్గరికి రావద్దని నువ్వే వీధిలోకి నెడితే పిచ్చిదైపోతుందన్నయ్య. నా మాట విని పొదికి తెచ్చుకున్నావు. పదన్నయ్య. అన్నయ్య, పద వెళదాం. ఇందాక మీరు కారులో వస్తుంటే అమ్మగారు తన కోసమే వస్తున్నారనుకున్నారు. అప్పుడే అమ్మగారిని చూసి మీరు తీసుకొచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు బాబు. నన్ను పిలిచిందా? నేను చూడలేదమ్మా, నేను చూడలేదు. నీ వల్లే నా చెల్లెలు నిండు ప్రాణాలు తీసుకుంది. దాని చావుకు కారణం నువ్వు. నార్మీ, నీ మూర్ఖత్వంతో నా చెల్లెలి జీవితంలో నిప్పులు పోసావు. ఇప్పుడు నా భార్యను బలి తీసుకుని నా కుటుంబాన్ని నాశనం చేసావురా. ఇంకా మాట్లాడతావేంట్రా? నీలాంటి వాడు బతకూడదు. దాంతో పాటు నువ్వు చావాలి. నేను కాదురా, చావాల్సింది నువ్వు. వదలండి.